భారతదేశంలో రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతూ ఉంది. 1947లో $1కి $3 ఉంటే ఈరోజు దాదాపు $90కి చేరింది. ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణం మన ఎగుమతులు తగ్గుతూ దిగుమతులు ఎక్కువగా పెరగటం వలన విదేశీ వ్యాపార లోటు గణనీయంగా పెరుగుతూ ఉన్నది. 2024-25 మధ్య 9 లక్షల కోట్ల రూపాయలు విదేశీ వ్యాపారంలో లోటు కొనసాగింది. 1956-57లో కేవలం 440 కోట్ల రూపాయల విదేశీ లోటు ఉంటే ఈరోజు అది 9 లక్షల కోట్లకి పెరిగింది. స్వాతంత్రానికి పూర్వం మన ఎగుమతులు ఎక్కువ ఉండేవి, దిగుమతులు తక్కువ ఉండేవి. ఆ మిగిలిన ఆ లాభం, ఆ ప్రయోజనం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రకరకాల ఖర్చులు పెట్టి వారి యొక్క సిబ్బంది వేతనాలు, వారి యొక్క సైన్యం యొక్క వేతనాలు ఇలా రకరకాలుగా ఖర్చు పెట్టారు. దాన్నే మనం డ్రైన్ సిద్ధాంతం అంటాం. డ్రైన్ అయిపోయేది అలా. కానీ ఈరోజు మన ఎగుమతులు కన్నా దిగుమతులు వేగంగా పెరగటం వలన రూపాయి విలువ పడిపోతా ఉంది. మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం? ప్రధానంగా ఆయుధాలు, క్రూడ్ ఆయిల్, బంగారం, లగ్జరీ గూడ్స్ ఇవి ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా దాదాపు 9 లక్షల కోట్లు విలువ చేసే ఆయుధాలని దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది ఆయుధాలను దిగుమతి చేసుకోవటంలో. ఇవన్నీ మన భారత సమాజంపై పెనుభారంగా మారుతున్న పరిస్థితి. స్వదేశీ ఉద్యమం కాలంలో స్వదేశీ వస్త్రాలను వాడాలని, స్వదేశీ వస్తువులను ఉపయోగించుకోవాలని పెద్ద ఎత్తున గాంధీజీ లాంటి వాళ్ళు పోరాడారు. కానీ ఈరోజు స్వదేశీ ఉద్యమం కానీ స్వదేశీ వస్తువులను వినియోగించుకోవాలనేది కానీ కేవలం నినాదంగా మాత్రమే మారిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా చైనా నుంచి తయారు చేసుకొచ్చిన పరిస్థితి. ఆగస్టు 15న జాతీయ జెండాలను కూడా చైనా నుంచి తెచ్చుకుంటున్న పరిస్థితి. మన వస్తూత్పత్తి పెరగకపోవటం, విదేశాల నుంచి వస్తువులు విపరీతంగా తెచ్చుకోవటం, ముఖ్యంగా బంగారం యొక్క వ్యామోహం గణనీయంగా పెరగటం, వీటన్నిటి కారణంగా రూపాయి విలువ పడిపోతూ ఉంది. ఈరోజు $90కి చేరింది. ఈ పరిస్థితి మారాలంటే మన దిగుమతులను తగ్గించుకోవాలి, ఎగుమతుల్ని పెంచుకోవాలి. ఎగుమతులు పెంచుకోవాలంటే స్వదేశీ పరిశ్రమలు, ఉత్పత్తులు గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవాలి, ఉత్పాదక శక్తిని గణనీయంగా పెంచుకోవాలి. క్రూడ్ ఆయిల్ బదులు ప్రత్యామ్నాయ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలి. సోలార్ ఎనర్జీని కానీ లేక ఎలక్ట్రిసిటీని కానీ వీటిని ఎక్కువగా ఉపయోగించుకొని వాహనాలు నడుపుకోవడానికి వాటిని వినియోగించుకోవాలి. ఈ ఇథనాల్ లాంటి ఆయిల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసుకుని వాటిని మనం పెట్రోల్, డీజిల్లో కలుపుకొని ముందుకెళ్ళటం ద్వారా కొంత విదేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం మనకు లభిస్తుంది. తద్వారా డాలర్ విలువకి రూపాయి విలువ పడిపోకుండా ఉండటానికి కృషి చేయొచ్చు. ఆయిల్ తెచ్చుకోవడం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భారతదేశంలో శ్రమ విలువని పెంచి, శ్రమ పట్ల గౌరవాన్ని పెంచి ప్రతి ఒక్కరూ చైనా మాదిరిగా ఉత్పత్తిలో భాగస్వామ్యేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో కన్నా చైనా ఒకనాడు వెనకబడి ఉండేది. కానీ ఈరోజు భారతదేశం కన్నా చైనా 6 రెట్లు తలసరి ఆదాయం కలిగి ఉంది. మనం $2,500 తలసరి ఆదాయం ఉంటే అక్కడ దాదాపు $17,000-18,000 తలసరి ఆదాయం కలిగి ఉంది. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి గారు మన రూపాయి విలువ పడిపోవడానికి కారణం డాలర్ విలువ పెరగడం అని చెప్తున్నారు. కానీ ఈ దిగుమతుల్ని నిరుత్సాహపరుద్దామని కానీ, ఆయుధాలను దిగుమతి చేసుకోవడం తగ్గిద్దామని కానీ, బంగారం దిగుమతి చేసుకోవడం తగ్గిద్దామని కానీ, క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం తగ్గిద్దామని కానీ ఈ వైపు ఆలోచనలు రావటం లేదు. భారతదేశం జనాభా రీత్యా 1వ స్థానంలో ఉంది. కానీ మన మానవ వనరుల అభివృద్ధి దృష్ట్యా 136వ స్థానంలో ఉంది. ఇది చాలా బాధాకరం. రూపాయి విలువని గణనీయంగా పెంచుకోవడానికి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిద్దాం.